యాక్చువల్లీ ఇంత కష్టపడి మేము ఇంత ర్యాంక్స్ కొట్టి ఇంత చేస్తుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు. ఇంత శక్తి డిపార్ట్మెంట్ అసలు ఎందుకు వచ్చింది? అసలు నైట్‌కి నైట్ మాకు చెప్పకుండా అమలు చేయొద్దు. అమలు చేసిరో తెలవదు కానీ ఇంతగనం చేసినందుకు పాపం స్టూడెంట్స్ అని చూడాలి కొంచెమన్నా. అసలు ఈ శక్తి డిపార్ట్మెంట్ అసలు డిప్లొమా అది అసలు ఐటీ వాళ్ళ దగ్గర నుండి మమ్మల్ని కలపొద్దు. మేము ఎంతో స్కిల్స్ నేర్చుకుందామని, ఎన్నో నేర్చుకుందామని మమ్మల్ని ఐటీ వాళ్ళతోటి కలుపుతున్నారు. ప్రైవేట్‌కి మొత్తం లింక్ అయిపోతుంది. సో, ఇట్లాంటివి చేయొద్దు. కాబట్టి మేము ఇక్కడ 10th తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యి డిప్లొమా జాయిన్ అయ్యి తర్వాత డైరెక్ట్ సెకండ్ ఇయర్స్ ఇక్కడనే బీటెక్‌లోనే డిప్లొమానే మొత్తం సగం స్కిల్స్ ఇక్కడనే నేర్చుకుంటాం. ఇంటర్ చేస్తే బీటెక్ కష్టమవుతుంది. అదే డిప్లొమా చేస్తే బీటెక్‌లో చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి అసలు డిప్లొమాని ఐటీలో వాళ్ళది కలపొద్దు. శక్తి 1 ఇయర్ మీరు లాస్ అవుతారా ఇలా చేయడం వల్ల? మేము లాస్ అవుతాం, మా సీనియర్ అక్క వాళ్ళు లాస్ అవుతారు, అందరు లాస్ అవుతారు. దీనివల్ల అమలు చేస్తే ఏమొస్తుంది? నేను గవర్నమెంట్ని అడిగే క్వశ్చన్ ఏంటిదంటే అమలు చేస్తే ఏమొస్తుంది? రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకులు ఎవరన్నా ఉంటే మా పొజిషన్లో అప్పుడు రేవంత్ రెడ్డి సిచ్యువేషన్ ఏంటిది? అసలు ఏం చేస్తాడు ఆయన? మేము అడిగే క్వశ్చన్ అది. కాబట్టి మేము ఇంత చేసినా కానీ మాకు ఎట్లాంటి న్యాయం జరుగుతలేదు ఇంతవరకు. మేము ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాం, ఎంతో కష్టపడి చేస్తున్నాం. ఎన్ని రోజులుగా చేస్తున్నారు ఈ పోరాటం? ఎన్ని రోజులు ఉండే అవకాశం? 3-4 డేస్ అవుతుంది చేసి. ఇంత న్యాయం జరుగుతలేదు మాకు. ఎంత చేసినా కానీ అన్న వాళ్ళని తీసుకెళ్తారు, మా కోసం కష్టపడి వచ్చి వాళ్ళందరినీ తీసుకెళ్తారు. కాబట్టి మమ్మల్ని కొంచెం న్యాయం చేయండి మాకు. ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేయకపోతే, అంటే వెనక్కి తీసుకోకపోతే ఇంకేం ఎలా ఉండబోతుంది మీ పోరాటం? మొత్తం అది లేబర్ బతుకు అవుతుంది. మేము ఎంతో కష్టపడి ఇక్కడికి వస్తే, మేము 3 ఇయర్స్ నేర్చుకొని కష్టపడి చేస్తే మేము లేబర్ లెక్క బతకాలా? మా పేరెంట్స్కి ఏం సమాధానం అయ్యాలి? ఏం సమాధానం ఇచ్చి మేము పేరెంట్స్కి ఏం చెప్పాలి? ఇంత కష్టపడి మేము సిరిసిల్ల డిస్ట్రిక్ట్ మాది, ఇక్కడికి కష్టపడి డే అండ్ నైట్ చదువుకొని వస్తే ఇక్కడికి వచ్చినాం. మేము టాప్ 1 కాలేజ్ ఇది. ఇంతవరకు ఎట్లాంటి న్యాయం జరగలేదు మాకు. సో మేము రేవంత్ రెడ్డిని ఎట్లాంటి పాలిటిక్స్ని ఇలా ఇన్వాల్వ్ చేయట్లేదు, ఎట్లాంటి గవర్నమెంట్ని మేము అడగట్లేదు. మాకు న్యాయం కావాలి. శక్తి అసలు జియో నెంబర్ 97 అసలు అమలు చేయొద్దు దయచేసి ప్లీజ్. ప్రొటెస్ట్‌కి ఫ్యాకల్టీ నుంచి సపోర్ట్ వస్తుందా, మద్దతు వస్తుందా? వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళకు కూడా బాగా ప్రభావం ఉంటుంది కదా అని వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళు కూడా ఎందుకు సపోర్ట్ చేయరు కానీ చేస్తారు. ఇట్లా వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మేము ఇక్కడ వచ్చి చేస్తున్నాం కదా అట్లా ఎవరు. కాబట్టి గవర్నమెంట్ మాకు బాగా న్యాయం చేయాలి. గవర్నమెంట్ ఏంటంటే ఎంతో మంది అన్యాయం అవుతారు బాగా. ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేస్తుంటే కూడా చేయనియట్లేదు. వేరే పొలిటీషియన్స్ వచ్చి కూడా మమ్మల్ని ఇట్లా చేయడం వల్ల మాకు వేరే ఫీలింగ్ వస్తుంది. అసలు మేము ఎట్లా ముందుకు వెళ్ళాలి? మాకు మా సజెషన్స్ కూడా తీసుకోరా? అరెస్ట్ చేస్తా అంటారు. స్టూడెంట్స్ కి మా గురించి మేము ఫైట్ చేసే అంత రైట్ మాకుంది. కాబట్టి మా కోసం, మా ఎడ్యుకేషన్ కోసం మేము కష్టపడతాం. మేము ఎన్నో చేస్తాం. మా ఎడ్యుకేషన్ కోసం ఎన్నో కష్టాలు పడతాం. మా ఇష్టం అది. వి హ్యావ్ అ రైట్. సో ఎవరిని ఏం చేయదు. పోలీస్ వాళ్ళు కొంచెం కోఆపరేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ వాళ్ళు చేస్తున్నారు, అరెస్ట్ చేస్తే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది అంటారు. మరి మొత్తమే స్పాయిల్ అవుతుంది కదా. ఇక్కడ మొత్తం 2-3 ఇయర్స్ స్పాయిల్ అవుతుంది. అట్లాంటప్పుడు అది ఇది ఏది అర్థం అవుతలేదు మాకు. కాబట్టి కొంచెం న్యాయం రేవంత్ రెడ్డి చూడండి. కొంచెం రేవంత్ రెడ్డికి నేను చెప్పేది ఏంటంటే కనీసం ఒక్కసారి చూడండి, ఒకసారి ఇది ఏమవుతుంది, అసలు స్టూడెంట్స్ ఎంత అన్యాయం అయిపోతున్నారు, అసలు ఏమనుకుంటున్నా అతను కొంచెం చెప్పాలి. గవర్నమెంట్ నుంచి కూడా రెస్పాండ్ కావాలి. అసలు మా స్టూడెంట్ లైఫ్ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది ఉంటారు తెలంగాణ మొత్తంలో. ఇలా మమ్మల్ని ఆగం చేస్తే మేము ఎట్లా వెళ్ళిపోతాము? మాకు ఫ్యూచర్లో జాబ్స్ లేబర్ జాబ్స్ ఏనా? ఇండియా డెవలప్ అవ్వాలని లేదా? డెవలప్ చేయాలనే కదా ఎవరైనా చూడాలి. ఇలా సడన్గా ఇంప్లిమెంట్ చేసి రాత్రికి ఇంప్లిమెంట్ చేస్తే మా సజెషన్ లేకుండా మేము ఎట్టయిపోవాలి సార్? అందరూ రిచ్ పీపుల్ అయితే ఏం కాదు, ప్రతి ఒక్కరు మిడిల్ క్లాసెస్ నుంచి ఇక్కడికి అందరు కష్టపడి వచ్చారు. కాబట్టి అందరికీ న్యాయం జరగాలి. ఎవరికి అన్యాయం అనేది ఉండదు, అందరికీ న్యాయం చేయాలి. కనీసం రేవంత్ రెడ్డి ఎట్లుండాలంటే అందరికీ న్యాయం చేయాలి, అందరినీ ఒకే రకంగా చూడాలి. పెద్దవాళ్ళని, రిచ్ పీపుల్ని రిచ్ అట్లా చూడద్దు. అట్లా నేను చెప్పేది ఏంటంటే అందరిని ఒకే లెక్క చూడాలి, అందరికీ న్యాయం జరగాలి. ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినాం కాబట్టి మా న్యాయం మాకు కావాలి. శక్తి డిపార్ట్మెంట్ అసలు మా దాంట్లో కలపొద్దు. మా డిప్లొమా మాకు కావాలి. మేము ఎట్లాంటి పాలిటిక్స్ ని ఇన్వాల్వ్ చేస్తలేము, ఎట్లాంటి గవర్నమెంట్ ఏమంటలేము. మా శక్తి స్కీమ్ అసలు అమలు చేయొద్దు.
మాకు మాకు జరిగే అన్యాయం ఏంటిదంటే మా పాలిటెక్నిక్ వాళ్ళని తీసుకొని వైఐఎస్యు అంటే స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తా అంటున్నారు. అంటే మా పాలిటెక్నిక్ని ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు. దానివల్ల మాకు వచ్చే లాసెస్ ఏంటంటే మాకు లాటరల్ సెంటర్స్ ఉండవు అంటున్నారు. సో మేము ఇంజనీరింగ్కి ఎట్లా జాయిన్ అవ్వాలి? ఈసెట్ లేకపోతే మేము కష్టపడి చదువుకున్నది ఎందుకు? ఈసెట్ జాయిన్ చేయాలి, ఈసెట్ చదివి దాన్ని రాసి ర్యాంక్ తెచ్చుకొని బీటెక్ చేయాలనే కదా మేము దాన్నే మీరు రద్దు చేస్తా అంటే మా జీవనాధారం ఏంటిది? మళ్ళీ మేము ఇంటర్కి వెళ్ళి మళ్ళీ ఇంటర్ చదివి ఎంసెట్ రాసి మళ్ళీ తర్వాత బీటెక్ చేసి బీటెక్ చేయాలి, బీటెక్లో ఎంటర్ అయ్యి బీటెక్ చేయాలి. అట్లాంటప్పుడు మా ఫ్రెండ్స్ ఇప్పుడు బీటెక్ చేసే వాళ్ళ జాబ్స్ కూడా వస్తాయి, మేము వాళ్ళకంటే వెనకాల పడిపోతాం. అది మాకు ఇష్టం లేదు. మేము ఎట్లా చదువుతున్నామో అట్లనే ఇప్పుడు ఈసెట్ రాసి అట్లనే బీటెక్కి ఎంటర్ అవుతాం అంతే. జీవో వల్ల మీరు ఎన్ని సంవత్సరాలు లాస్ అయ్యే అవకాశం ఉంది, ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉంది? జియో వల్ల మాకు నియర్లీ 9 years లాస్ ఉంటుంది. 9 years లాస్ ఉంటుంది అంటే ఇప్పుడు మేము డిప్లొమా చేసి మళ్ళీ తర్వాత ఇంటర్ చేసి మళ్ళీ తర్వాత బీటెక్ చేయాలి. అట్లా అంటే మాకు లాసే కదా, ఎన్ని ఇయర్స్ లాస్. సార్ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? జీవో 97 రద్దు చేయాలి. పాలిటెక్నిక్ వాళ్ళని స్కిల్స్ అంతా కలపదు. మా ఈ సైడ్ మాకే కావాలి, మా ఐడెంటిటీ మాకే కావాలి, మా ఫ్యూచర్ మాది, మీరు మార్చడానికి వీలు లేదు అంతే. ఎప్పటి వరకు ఈ పోరాటం? ఇది రద్దు చేసేంత వరకు పోరాటం. వాళ్ళు ఎప్పుడు చేస్తారో మరి తెలియదు కానీ రద్దు చేసే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అది 1 month అయినా సరే 2 months అయినా సరే మేము వెనకాల పడేదే లేదు. రాజకీయ పార్టీల మద్దతు ఏమైనా వచ్చింది ఇప్పటివరకు? వేరే పార్టీలు ఏమైనా వచ్చి మిమ్మల్ని పలకరించడం కావచ్చు, మీకు మద్దతు ఇవ్వడం కావచ్చు? అంటే కొన్ని యూనియన్స్ వచ్చినారు, ఏబీవీపీ కానీ ఈరోజు బీఆర్ఎస్ వచ్చినారు అంతే. విద్యాశాఖ మంత్రిగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు జీవో రద్దు చేయాలి, జీవో 97 రద్దు చేయాలి అంతే మేము చెప్పేది. మమ్మల్ని పాలిటెక్నిక్ వాళ్ళని ప్రైవేటైజేషన్ చెయ్యనే కూడదు. మమ్మల్ని చదువుకొనివ్వండి, మేము ఎట్లా చదువుకుందాం అనుకున్నాం అట్లనే చదువుకొనివ్వండి. మమ్మల్ని మార్చుతామంటే మేము ఒప్పుకోము, మా స్టూడెంట్స్ మేము ఒప్పుకోము అంతే. అంటే ఇప్పుడు ఇది స్కీమ్ శక్తి స్కీమ్ అని ఇంప్లిమెంట్ చేసి పాస్ చేసింది కదా గవర్నమెంట్, అదనేది మాకు వద్దు. దానివల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పుడు ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి? ఇప్పుడు వైఏఎస్యూలో మర్జ్ చేస్తామని అంటున్నారు కదా, అట్లా అయిపోతే మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోతుంది. మాకు ఇప్పుడు మేము ఇంటర్ చేయకుండా ఇక్కడికి వచ్చింది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, ఫీజు ఉండాలి. కొంతమంది ఉంటారు కదా పూర్ పీపుల్, మాకు ఇక్కడ మళ్ళీ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది, మేము బీటెక్ కూడా లాటరల్ ఎంట్రీ ఉంటుంది, మంచిగా చదువుకొని మా పేరెంట్స్కి కొంచెం సపోర్ట్ ఉండాలని వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు మళ్ళీ మేము 3 years ఇక్కడ చదివినాక మళ్ళీ అందులో యాడ్ చేస్తే మాకు మొత్తం ఫీజెస్ అనేది పెంచుతారు. ఇక్కడ స్కాలర్షిప్ ఉంది కాబట్టి మేము ఇక్కడ చదువుకుంటున్నాం, అక్కడికి వెళ్తే ఫీజెస్ అన్ని పెరుగుతాయి, కరికులం అనేది చేంజ్ అవుతుంది, అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ ఏమన్నా గవర్నమెంట్ ఇంకేమైనా అంటే చేంజెస్ చేయాలనుకుంటే ఉన్న దాంట్లో చేయాలి. ఇప్పుడు గర్ల్స్ ఏ హాస్టల్ గర్ల్స్ మా ఇక్కడనైతే గర్ల్స్ హాస్టల్ 1 year ఉంది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకే ఉంది. మేము బయట సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ 5,000 ఇట్లా కట్టుకొని ఉండాల్సి వస్తుంది. అట్లాంటి హాస్టల్ ప్రొవైడ్ చేయడం కానీ కాలేజ్లో సరౌండింగ్స్ కానీ అట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసి తర్వాత ఇంకా ఏదైనా ఇది కరెక్ట్ అనిపించట్లేదు. అంటే స్కీమ్ అనేది సో మీ కోర్స్ ఇది 3 సంవత్సరాలు కదా, నెక్స్ట్ మీరు బీటెక్ స్ట్రైట్కి వెళ్తారా, సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి వెళ్ళాలా? మామూలుగా లాటరల్ ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు అంటే మేము నార్మల్గా ఈ సెట్ రాస్తాం, 3 years అయిపోయిన తర్వాత ఈ సెట్ రాసి లాటరల్ ఎంట్రీకి వెళ్తాం బీటెక్ సెకండ్ ఇయర్కి. అక్కడ మాకు ఇక్కడ ఏ బ్రాంచ్ అయితే చదువుకున్నామో సిఎస్సి ఈసీఈ అక్కడికి వెళ్ళినా కూడా మాకు అదే చదువుకునే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మాకు ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి మాకు కొంచెం అడ్వాన్స్ ఉంటాం, మాకు ఈజీగా వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ అడ్వాంటేజ్. ఇప్పుడు ఇది లేకపోతే ఈ సెట్ ఎగ్జామ్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా మాకు అక్కడికి వెళ్తే. సో విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు, డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే ఉన్నారు, ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏం లేదు సార్, ఈ డెవలప్మెంట్ ఏదైనా చేయాలనుకుంటే ఫస్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఫస్ట్ ఇదైతే చూసుకోండి, తర్వాత ఇంకా ముందు చూద్దాం. కానీ అంటే ఈ స్కీమ్ అయితే అంటే కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది. మీకు ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు? మీ పోరాటానికి, మీ ఆందోళనకి ఎవరెవరు మద్దతు ఇచ్చారు ఇప్పటిదాకా? చాలా ఆర్గనైజేషన్ వచ్చినాయి, అంటే ఇక వచ్చాయి కొన్ని ఆర్గనైజేషన్స్. ఎంత నిర్ణయం ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే మీరు ఏం చేయబోతున్నారు? మీ పోరాటం ఎన్నాళ్ళ వరకు? ఖచ్చితంగా ఇది తీసేసే వరకు మేమైతే ఖచ్చితంగా చేస్తాం. మాకు ఇది వద్దు అంటే ఇది చెప్పిళ్ళు 2026-27కి ఇంప్లిమెంట్ అవుతుంది, ఇప్పుడు కాదని. ఇప్పుడు కాకుండా మా చెల్లెలు మా తమ్ముళ్ళు ఉంటారు, నాకే ఒక చెల్లు ఉంది, వాళ్ళకు ప్రాబ్లమే కదా. అసలు ఈ స్కీమ్ అనేది కరెక్ట్ కాదు, ఫస్ట్ ఈ స్కీమ్ వద్దు అనేది మేము అనుకుంటున్నాం. ఈ స్కీమ్ వల్ల మాకు ఏం నష్టం జరుగుతుందంటే ఈ శక్తి వైఐఎస్యు వల్ల మాకు ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ పెరుగుతుంది. డిప్లొమాకి ఎందుకు వస్తారంటే స్టూడెంట్స్ ఇక్కడ
ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేయగలం మనం ఎడ్యుకేషన్ని. అందుకు అందరు డిప్లొమాని చూస్ చేసుకుంటారు. ఒకవేళ శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడున్న డిప్లొమా స్ట్రక్చర్ అంతా మారిపోతుంది. అది మా ఒక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయితే ఓన్లీ ఒక్క స్కిల్ మాత్రమే నేర్పిస్తారు. ఒకవేళ మేము హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్నా మాకు నాలెడ్జ్లో గ్యాప్ ఉంటుంది. నాలెడ్జ్ని అక్కడి వరకే లిమిట్ చేస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకున్నా మాకు నాలెడ్జ్ గ్యాప్ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా నేర్చుకోవాలి మేము. అదొక ప్రాబ్లం అవుతుంది. ఇంకా లాటరల్ ఎంట్రీ ఉండదని ఏం మెన్షన్ చేయలేదు. కానీ మేము అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ శక్తి స్కీమ్ వల్ల ఓన్లీ స్కిల్ని నేర్పిస్తారు. ఒకవేళ లాటరల్ ఎంట్రీ పెట్టాలనుకున్నా ఏదైనా ఒక్క ఎగ్జామ్ పెడితేనే లాటరల్ ఎంట్రీ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పెట్టాలంటే మాకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ని టెస్ట్ చేయాలి. ఒకటే స్కిల్ నేర్పించి ఆ స్కిల్ మీద నాలెడ్జ్ టెస్ట్ చేయలేరు. అట్లా లాటరల్ ఎంట్రీకి మేము వెళ్ళలేము. అది మేము అర్థం చేసుకుంది. అండ్ ఓన్లీ వే బీటెక్ అంటే వెళ్ళడానికి అది ఎంసెట్ అయిపోతుంది. ఇది మేము అర్థం చేసుకుంది. అండ్ లాటరల్ ఎంట్రీ ఉండదని ఎక్కడ లేదు. కానీ ఇదంతా చూస్తుంటే మాకు అర్థమైంది లాటరల్ ఎంట్రీ ఉండదని. దీని మీద గవర్నమెంట్ క్లారిఫై చేయాలి మాకు. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధాన డిమాండ్లు మీ మెయిన్గా రైట్ నౌ. ఇప్పుడు జియోని రద్దు చేయాలని కోరుకుంటున్నా. ఇంకా అదొకటే. సపోర్ట్ ఎలా వస్తుంది మీకు? మీరు 4 రోజులుగా చేస్తున్నారుగా, మీకు సపోర్ట్ ఎవరెవరు సపోర్ట్ చేస్తారేంటి, ఎంతమంది వచ్చారు ఏంటని బయట వాళ్ళు? బయటి వాళ్ళు కొన్ని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. ఇంకా ఈరోజు మార్నింగ్ ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు వచ్చారు. కానీ మాకు ఆ పొలిటికల్ పార్టీ మాకు అదంతా సంబంధం లేదు. ఇది మా స్టూడెంట్స్ రైట్ కోసం మేము చేస్తున్నాం. ఈ స్కీమ్ రద్దు కావాలని. ఇది ఏ పొలిటికల్ పార్టీ అదంతా ఈ స్టూడెంట్స్కి అసలు సంబంధం లేదు. వాళ్ళని ఆల్రెడీ తీసుకెళ్ళిపోయినారు పోలీస్ వాళ్ళు. సో ఇప్పుడంతా మా ఆధ్వర్యంలోనే నడుస్తుంది. సో ఇది ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి ఆ శాఖ స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. సో ఆయనకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ జియోని రద్దు చేయాలని చెప్పదలుచుకున్నా. ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే ఇప్పుడున్న స్ట్రక్చర్లోనే డెవలప్మెంట్స్ చేయాలని చెప్పదలుచుకున్నా అంతే.